ఉగ్రవాదుల మా దేశంలోనా? ఇదంతా భారత్ చేసే తప్పుడు ఆరోపణ అంటూ అమాయకంగా మాట్లాడే పాకిస్తాన్లోనే ఒసామా బిన్ లాడెన్ ఆశ్రయం పొందాడన్నది మరిచిపోకూడదు. ఉగ్రవాదులకు నిలయంగా, ఉగ్రవాదుల తయారీ కేంద్రంగా పాకిస్తాన్ మారిపోయింది. పహల్గాం దాడి తర్వాత భారత్ కేవలం పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడులు చేసింది. సరైన లక్ష్యాలను ఎంచుకుని ఉగ్రవాదులను టార్గెట్ చేసింది. ఈ దాడుల్లో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ ఆర్మీ కూడా పాల్గొంది అంటే వీళ్ళనేమనాలి? పైగా పహల్గాం దాడి తర్వాత సరిహద్దు వెంబడి కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. నిన్నటి నుంచి పెద్ద స్థాయిలో దాడులకు తెగబడింది. 16 మంది అమాయక భారత పౌరులను బలి తీసుకుంది. మరి పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఒక్కటి మాత్రం నిజం, పహల్గాం దాడికి భారత్ సరైన బుద్ధి చెప్పింది. అయినా సరే పాకిస్తాన్ తన తోక ఎప్పటికీ వంకరే అని నిరూపించుకుంటూనే ఉంది. నిరూపించుకునేటటువంటి దానికి తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తోంది. అసలు పాకిస్తాన్ ఎందుకు ఉద్రిక్తతలు రెచ్చగొడుతోంది? నిజంగానే యుద్ధాన్ని కోరుకుంటోందా? మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందా? భారత్ కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేస్తుంటే పాకిస్తాన్ ఎందుకు ప్రార్థనా మందిరాలను టార్గెట్ చేస్తోంది? పాక్ ఎంత ప్రయత్నించినా భారత సైన్యం ప్రతిదాడితో అవన్నీ నిర్వీర్యమయ్యాయి. భారత్ టార్గెట్లో మొత్తం 21 ఉగ్ర స్థావరాలు ఉన్నాయి. ప్రస్తుతం 9 స్థావరాలపైనే భారత్ దాడి చేసింది. ఇంకో 12 ఉగ్ర శిబిరాలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ బ్యాలెన్స్ ఆపరేషన్ సింధూర్ టూర్లో క్లియర్ అవుతాయా? ఆపరేషన్ సింధూర్ కొనసాగితేనే పాక్ ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పికిలించే అవకాశం ఉంటుందా? ఈ ప్రశ్నల మధ్య ప్రధానంగా వినిపిస్తున్న ఓ 10 ప్రశ్నలేంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, భారత్ నుంచి పాక్ పై ప్రతిదాడులు మొదలయ్యాయన్న వార్తలతో ఇక పూర్తి స్థాయి యుద్ధం తప్పదా? క్వశ్చన్ నెంబర్ 2, ఒక్కసారిగా పాకిస్తాన్ సైనిక స్థావరాలు, ప్రధాన కేంద్రాలపై భారత్ ఎందుకు దాడి చేయాలని చూస్తోంది? క్వశ్చన్ నెంబర్ 3, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడంలో భాగంగానే పాకిస్తాన్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతోందా? క్వశ్చన్ నెంబర్ 4, పూర్తి స్థాయి యుద్ధం మొదలైతే ప్రస్తుతం ఉన్న ఆర్థిక అంతర్గత పరిస్థితుల్లో పాకిస్తాన్ ముక్కలు కావడం ఖాయమా? క్వశ్చన్ నెంబర్ 6, ఇటు భారత్ ఆపరేషన్ సింధూర్, అటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులతో పాక్ సైన్యం ఉక్కిరి బిక్కిరి అవుతోందా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, జైషే మహమ్మద్, లష్కర్-ఏ తోయిబాను పూర్తిగా నాశనమయ్యే వరకు ఈ ఆపరేషన్ కంటిన్యూ కావాల్సిందేనా? క్వశ్చన్ నెంబర్ 7, పాక్ పౌరులు కాకుండా కేవలం ఉగ్రవాదులే లక్ష్యంగా చేస్తున్న దాడులు అంతర్జాతీయంగా భారత్ ఇమేజ్ను మరింత పెంచిందా? క్వశ్చన్ నెంబర్ 8, బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ వేటికవే ప్రత్యేకంగా ఎలా సక్సెస్ఫుల్గా మిషన్ పూర్తి చేశాయి? క్వశ్చన్ నెంబర్ 9, పహల్గాం దాడి తరువాత అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టడంలో భారత్ సక్సెస్ అయిందా? క్వశ్చన్ నెంబర్ 10, ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 ఉండబోతోందా? అదే నిజమైతే భారత్ రెండో దాడి మరింత బీభత్సంగా ఉండబోతుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎస్, ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు ఇవే. నిజంగా పాకిస్తాన్ కవ్వింపు చర్యల వెనుక అది నిజంగా యుద్ధాన్నే కోరుకుంటోందా, లేకపోతే ఇది మేకపోతు గాంభీర్యమా? నిజానికి భారత్ సహనాన్ని పరీక్షించేటటువంటి ప్రయత్నాలు పాకిస్తాన్ చేస్తోందా? పహల్గాం దాడి తరువాత సరిహద్దు వెంబడి పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతూనే ఉంది. ఆ తరువాత కూడా 2 వారాల సమయం తీసుకొని సరిగ్గా పాకిస్తాన్ ఎక్కడైతే ఉగ్ర స్థావరాలు ఉన్నాయో, ఆ ఉగ్ర స్థావరాలు ఏ రకంగా ట్రైనింగ్ శిక్షణా కేంద్రాలు ఉన్నాయో వాటిని మాత్రమే టార్గెట్ చేస్తూ ఏమాత్రం లక్ష్యం తప్పకుండా, గురి తప్పకుండా టార్గెట్ని కొట్టింది భారత్. కానీ పాకిస్తాన్ మాత్రం భారత్లో దాడులకు ప్రయత్నిస్తోంది, ప్రార్థనా మందిరాలను టార్గెట్ చేయాలని చూస్తోంది. అది చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా భారత్ తిప్పికొట్టింది, భారత సైన్యం తిప్పికొట్టింది. రైట్, ఈ అంశంపైనే మనం మాట్లాడబోతున్నాం. అంతకంటే ముందు మొత్తం 21 స్థావరాలు ఉన్నాయి. పాకిస్తాన్లో మొత్తం 21 ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి. వీటిని టార్గెట్ చేసుకుంది భారత్. నిజానికి పాక్ సైన్యాన్ని కానీ లేకపోతే పౌర సమాజాన్ని కానీ భారత్ టార్గెట్ చేసుకోలేదు. కేవలం ఎక్కడైతే ఉగ్రవాదులకు శిక్షణనిస్తున్నారో, ఎక్కడైతే ఉగ్రవాదుల క్యాంపు నడుస్తోందో, ఎక్కడైతే ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్నారో వాటిని మాత్రమే భారత్ టార్గెట్ చేసుకుంది. అవి ఒక్కసారి మనం చూద్దాం. మొత్తం ఉగ్రవాద స్థావరాలన్నీ, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పటి వరకు 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిగాయి.
వాటిని ధ్వంసం చేసింది భారత సైన్యం. ఒక్కసారి అవి స్క్రీన్ పైన చూద్దాం. పాక్లో టెర్రర్ క్యాంపులు మొత్తం భారత్ గుర్తించినటువంటి టెర్రర్ క్యాంపులు 21 కనిపిస్తున్నాయి. 21లో ప్రధానంగా మనం చూస్తున్నాం, స్క్రీన్ పైన ఇప్పుడు చూస్తున్నాం, సవాయి నాలా, సయ్యద్ నా బిలాల్, ఈ రెండింటిని కూడా ధ్వంసం చేసింది. మనకు రెడ్ మార్క్లో కనిపిస్తున్నవి ధ్వంసమైనటువంటివి, భారత్ టార్గెట్ చేసినటువంటివి. మొత్తం 21లో 9పైన దాడి జరిగింది. ఈ షవాయిన్ అలా క్యాంప్ ముజఫరాబాద్లో ఉంది. లష్కర్ ఏ తోయిబా అతి ముఖ్యమైన శిబిరాల్లో ఇది ఒకటి. ఉగ్రవాదులకు వసతి గృహాలు, ఈ లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద కమాండర్లు, బోధకుల నివాసాలు కూడా ఇక్కడే ఉంటాయి. వీళ్ళకి ప్రధానంగా ఇచ్చేటటువంటి శిక్షణ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. జీపీఎస్ వాడటం, మ్యాప్ రీడింగ్, రైఫిల్స్, గ్రెనేడ్ దాడులపై ఇక్కడ శిక్షణ ఉంటుంది ఈ సవాయినాలలో. ఇక సయ్యద్ నా బిలాల్, ఇది కూడా ముజఫరాబాద్లో ఉంటుంది. పీఓకేలో జైషే మహమ్మద్కు సంబంధించినటువంటి ఒక ప్రధానమైన కేంద్రం ఇది. జమ్మూ కాశ్మీర్లోకి చొరబడ్డానికి ముందు ఉగ్రవాదుల కోసం ఏర్పాటైనటువంటి ఒక ట్రాన్సిట్ క్యాంప్. అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్లకు ఇక్కడ కొంతసేపు ఆశ్రయం ఇస్తారు. 500 నుంచి 50 నుంచి 100 మంది ఆపరేటర్లకు ఆశ్రయం కల్పిస్తుంది ఇది. పాక్ ఆర్మీకి చెందినటువంటి ఎస్ఎస్జి కమాండోలకు శిక్షణ కూడా ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్, మస్కర్ ఏ అక్సా, చలబందీ, అబ్దుల్లా బిన్ మసూద్, ఈ 5 కాకుండా ఒకసారి చూద్దాం. మొత్తం 25 ఉన్నాయి, 21 ఉన్నాయి. 6వది దులాయి, 7 గర్కి హబీబుల్లా. ఇవన్నీ కూడా ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు. ఎక్కడైతే ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్నారో, ట్రైనింగ్ పొందుతున్నారో వాటికి సంబంధించినటువంటి క్యాంపులకు సంబంధించినటువంటి సమాచారం. 8వది బత్రాస్, 9 బాలాకోట్, 10 ఓఘి. నెక్స్ట్ 11 బోయి, 12 సెన్సా, 13 గుల్పూర్. ఇది కూడా మొన్నటి దాడుల్లో అర్ధరాత్రి 1:05 మొదలైన దాడుల్లో ఈ గుల్పూర్ కూడా ఉంది. గుల్పూర్, రాజౌరి, పూంచ్ జిల్లాల్లో ఆపరేట్ చేసే లష్కరే ఉగ్రవాదులకు బేస్ క్యాంప్గా కనిపిస్తోంది. ముంబై దాడుల సూత్రధారి జకూర్ రెహమాన్ లఖ్వీ ఈ శిబిరంలో మతోన్మాద ప్రసంగాలు ఇచ్చేవాడు. 2024 యాత్రికులపై దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు ఇక్కడే ఈ గుల్పూర్లోనే, ఈ శిక్షణ శిబిరంలోనే ట్రైనింగ్ తీసుకున్నారు. నెక్స్ట్ కోట్లీ కూడా నియంత్రణ రేఖకు 13 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జైషే మొహమ్మద్కు సంబంధించినటువంటి ఉగ్రవాద శిబిరం. ఆత్మాహుతి దాడులకు పాల్పడే ఫిదాయిలకు ఇక్కడ శిక్షణనిస్తారు. అంత ప్రమాదకరమైనటువంటి శిక్షణ కేంద్రం ఇక్కడ నడుస్తోంది. నిత్యం 40 నుంచి 50 మంది ఉగ్రవాదులు ఇక్కడ ఉంటారు. నెక్స్ట్ బరాలి, 15th బరాలి. ఇవన్నీ కూడా భారత్ టార్గెట్లో ఉన్నవే, కానీ ప్రస్తుతానికి 9 మాత్రమే టార్గెట్ చేసి కొట్టారు. 16 డాంగి, 17 బర్నాలా. ఇది ఈ బర్నాలకు సంబంధించి పీఓకేలో ఉండేటటువంటి బర్నాలా లష్కర్ ఏ తోయిబా ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా ఉంది. పూంచ్, రాజౌరి, రియాసీ సెక్టార్లో అక్రమంగా ఆపరేటర్లు ఆయుధాలు పంపేది ఇక్కడి నుంచే. ఈ శిబిరంలో 100 నుంచి 150 మంది ఉగ్రవాదులకు ఇక్కడ ఆశ్రయం లభిస్తుంది. నెక్స్ట్ 18 మెహమోనా జోయా. ఇది ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్కు ప్రధాన కేంద్రం. జిహాదీలకు ఆయుధాల నిర్వహణ, ఉగ్రవాద వ్యూహాలపై శిక్షణనిస్తారు. నెక్స్ట్ సర్జల్, ఇది జైషే మొహమ్మద్ ఆయుధాల లాంచింగ్ శిబిరం. నెక్స్ట్ మురిడ్కే, దీనిపైన కూడా మనం రెడ్ మార్క్లో కనిపిస్తున్నవన్నింటిపైన కూడా భారత సైన్యం టార్గెట్ చేసుకుని కొట్టినది. ఎస్, మనకు ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఈ 9 స్థావరాలపైన, రెడ్ మార్క్లో కనిపిస్తున్నటువంటి స్థావరాలపైన దాడులు జరిగింది. ఇక మురిడ్కే సంబంధించి ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబా ప్రధాన శిక్షణ సంస్థ. 26/11 ముంబై దాడికి పాల్పడ్డ అజ్మల్ కసబ్ ఇక్కడే శిక్షణ పొందాడు ఈ మురిడ్కే. ఇప్పుడు దీన్నే ధ్వంసం చేశారు. నెక్స్ట్ మనకు కనిపిస్తోంది బహవల్పూర్కు ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రధాన శిక్షణ కేంద్రం, ప్రచార కేంద్రం. పుల్వామా దాడి ఇప్పటికే మనం మర్చిపోలేదు. పుల్వామా దాడి ప్రణాళిక, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చింది కూడా ఇక్కడి నుంచే. ఇవి మొత్తం 21 శిక్షణా కేంద్రాలను గుర్తించింది భారత్. వాటిలో 9 శిక్షణా కేంద్రాలపై దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్తాన్ ఆర్మీ కూడా పాల్గొంది. ఇది వారి చరిత్ర. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు విజయబాబు గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే ఆర్టీఐ ఎక్స్ కమిషనర్, రాక సుధాకర్ గారు, సీనియర్ జర్నలిస్ట్, డాక్టర్ రావినూతల శశిధర్ గారు, విహెచ్పి నేషనల్ స్పోక్స్ పర్సన్, యాంటీ టెర్రరిజం ఫోరం చైర్మన్. విజయబాబు గారు, ఈ రోజు నుంచి అంటే నిన్న అర్ధరాత్రి దాడుల తరువాత
పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ కవ్వింపు చర్యలు కానీ లేకపోతే ప్రార్థనాలయాల్ని టార్గెట్ చేసుకోవడం కానీ ఇవన్నీ చూస్తుంటే ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఉగ్ర శిబిరాలను పూర్తిగా ఏరివేసేంత వరకు ఇది కొనసాగాల్సిందేనా అంటే ఏం చెప్తారు? అచంచల ధైర్యంతో, అమోఘమైనటువంటి స్థైర్యంతో, భారతీయంగా ఆలోచిస్తూ, సింహంలా పరాక్రమిస్తూ, నరసింహులే విజృంభిస్తున్నటువంటి భారత సేనకు ముందుగా నా శాల్యూట్ అండి. మన సాక్షి టీవీ సందర్భంగా. అదే సందర్భంలో అనేక మంది 26 మంది నుదుట సింధూరాన్ని తుడిచివేసినటువంటి ముష్కరుల యొక్క దీనికి ప్రతిగా, అంటే వారి బలిదానాల ప్రతిగా ఈ రోజున సాగుతున్నటువంటి ఈ పోరాటం, ఇది ఒక రకంగా ఏంటంటే వాళ్ళ బలిదానాల మీద మనం ఒక అంది వచ్చినటువంటి అవకాశం అని అనాలి. అంటే చెప్పాలంటే చాలా కాలంగా వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకుంటూనే ఉన్నారు. మనం కూడా సహనంతో వేచి చూస్తున్నాం. వేచి ఓరిమి చచ్చిందిరా, అటో ఇటో తెలుసుకునే సమయం వచ్చిందిరా అంటూ ఈ రోజున మన సైనికులు ఒక్కసారిగా వాళ్ళ మీద విజృంభిస్తున్న తీరు చూస్తే ఇక పాకిస్తాన్ పని ఖతం అయిపోయింది. అది పాకిస్తాన్ కాదు, ఇంకా మరి కొన్ని రోజుల్లో కబరస్థాన్ అని చెప్పక తప్పదనేది అనాలి. అయితే ఎందుకు మీరు అడిగినట్టు ప్రశ్న ఏంటంటే, బలం లేకపోయినా తెగబడి ఎందుకు చెలరేగిపోయేది అవుతుంది అన్నట్లయితే వెరీ సింపుల్ అండి. ఒక వ్యక్తి అయినా దేశమైనా కూడా క్రమశిక్షణతో, విలువల పరిరక్షణతో పైకి ఎదగాలనుకున్నటువంటి వాళ్ళకి ఏంటంటే కొన్ని నైతిక విలువలు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ కేవలం రౌడీయిజం చేసో ముష్టెత్తుకొని బతికేటువంటి వాళ్ళకి ఏంటంటే ఏముండదు. వాళ్ళకి అదే ఆదరు. కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, చైనా చాచిన ఎంగిలి చెయ్యి నాకి తోక జాడిస్తూ ఉన్నటువంటి ఈ తుపాకిస్తాన్కి వాళ్ళ బతికే అది. కాబట్టి దానికోసం అని చెప్పని వీళ్ళది చేస్తున్నారు. కాకపోతే మనకేంటంటే చాలా కాలంగా ఇందాక మీరు చదివిన స్థావరాలు ఏవైతే ఉన్నాయో, ఈ స్థావరాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, వీళ్ళ కార్యకలాపాలు ఏంటి అన్నీ మనకి తెలుసు. కాకపోతే ఏంటంటే సమయం రాలేదు. ఈ రోజున సమయం వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఇది సింధూరం 2 కొనసాగింపు ఉంటుంది. మళ్ళీ కోలుకోలేని చావు దెబ్బ. బంగ్లాదేశ్ విముక్తి కోసం ఆ రోజున చావు దెబ్బ తిని కొన్నాళ్ళు ఎలా అయితే సైలెంట్ అయిపోయారో, ఈసారి అంతకంటే కూడా పూర్తిగా ఒక వైకల్యం చెందేటువంటి దేశంగా పాకిస్తాన్ మిగిలిపోవటం అనేది తథ్యం. అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యవహారం కూడా మనకి తెలుసండి. దాన్ని మనం నెక్స్ట్ మళ్ళీ ఈ ఉగ్రమూకల్ని పూర్తిగా ఏరివేసేంత వరకు ఈ ఆపరేషన్ కంటిన్యూ చేయాల్సిందేనా? లేదా మనం నిన్న అర్ధరాత్రి చూసాం కదా, 1 గంట 5 నిమిషాల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు, అక్కడ వరకు జరిగిన ఆ ఆపరేషన్ సింధూర్ అంతటితో అయిపోతే కొత్తగా ఆపరేషన్ సింధూర్ 2.0 లాంటిది స్టార్ట్ చేయాల్సిందేనా? అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేశారండి. 2 రాష్ట్రాల్లో, అటు పంజాబ్, రాజస్థాన్ ఏవైతే వాళ్ళ బోర్డర్స్ అయితే ఉన్నాయో, ఆ బోర్డర్స్ దగ్గర మొన్నటి దాకా కాశ్మీర్ దగ్గర LOC దగ్గర జరిగినటువంటి కాల్పులు ఇప్పుడు మళ్ళీ ఈ 2 రాష్ట్రాల దీని దగ్గర కూడా కవింపు చర్యలనే మొదలయ్యాయి. అంటే వాడు వెనకడుగు వేస్తేనేమో దేశంలో అంతర్యుద్ధం మొదలవుతుంది. ఏ ఉగ్రవాదులు అయితే ఉన్నారో వాళ్ళే వాడిని చంపేసేస్తారు. అది ఒక సమస్య. ముందుకెళ్ళాలి అన్నట్లయితే చావో రేవో అన్నట్టుగానే ముందుకెళ్ళాలి. ఈ ముందుకెళ్ళేటువంటి క్రమంలో మనకున్నటువంటి ఒకే ఒక సవాల్ ఏంటంటే, మన యుద్ధం పాకిస్తాన్తో కాదండి. పైకి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఇదంతా కూడా ఇప్పటి వరకు ఇలాగే ఉంటుంది. పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నాడు. పాకిస్తాన్ని కుట్టిపడేయాలంటే 5 నిమిషాల పని. ఏది అణుబాంబుల దాడితో పని లేకుండా కూడా చూసాం కదా రాత్రి పూట ఎక్కడైతే టార్గెట్ చేశారో ఆ టార్గెట్ చేసినటువంటి స్థావరాల్ని సునాయాసంగా చేసి మొత్తం మట్టు పెట్టి నేల కూల్చి సక్సెస్ఫుల్ గా మళ్ళీ వెనక్కి వచ్చాయి. ఏ రకమైనటువంటి మనకి అపాయం లేకుండా. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ ఇష్యూ అంతా ఏంటంటే, దీనికోసం అని చెప్పని దొంగ దెబ్బ తీయడానికి ఎదురు చూస్తున్నటువంటి ఇప్పటి వరకు తెర మీదకి రానటువంటి వ్యవహారం ఏదంటే చైనా మాత్రమే. అందుకని నెక్స్ట్ ఏమవుతుందంటే, ఇటు పక్కన ఎప్పుడైతే మనం యుద్ధం ప్రారంభిస్తామో వెంటనే చైనా తన యొక్క వంకర బుద్ధి చూపిస్తూ ఆ చొరబాటు వ్యవహారాలను వాటన్నిటిని కూడా ప్రారంభిస్తుంది. సో దానికి కూడా మనం సమాయత్తమై ఉన్నాం. మనకి తెలియకేం కాదు, మన విదేశాంగ వ్యవహారాల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన నెక్స్ట్ 2లో జరిగేది ఏంటంటే అదే జరుగుతుంది. దానికి కూడా ధీటుగా జవాబు ఇవ్వడానికి ఆల్రెడీ మన సేనలన్నీ కూడా సమాయత్తమై ఉన్నాయి. మన భారత ప్రభుత్వం కూడా అందుకు సంసిద్ధంగా ఉంది. అది ఇక్కడ. కాబట్టి వీళ్ళు చేసేటువంటిది ఈరోజు చూసాం మనం,
క్షిపణులను గాలిలోనే పేల్చి అవతల పడేశారు. అవును. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా ఏంటంటే చైనా నుంచి వచ్చినటువంటి ఆయుధాలు. ఈ రోజు మనకి ఇక్కడే ఒక ఆసక్తికరమైనటువంటి అంశం గమనించాల్సింది ఏంటంటే, మన వాళ్ళంతా ఏదో ట్రంప్ ఏదో మనకేదో వరగబెడతాడు, ట్రంప్ ఆహా ఓహో అని చెప్పి అనుకున్నా కాదండి. ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి కనుక ఈ వీళ్ళ నిజానికి ఏంటంటే ఆయన అజిత్ దోవల్ ఎప్పటికప్పుడు కూడా బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్ట్రైక్ కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నాడు. చేస్తున్నా కూడా వీళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందంటే మనకి పిల్లి మంత్రాలు అంటాం చూసారా, పిల్లి మంత్రాలు చెప్పినట్టుగా వాడు దాడి చేసినటువంటి వాడు మనం దెబ్బతిన్నాం. అలాంటిది మనం దానికి సమాధానం చెప్తే ఇద్దరిని కూడా కుక్కనే గాడిదని ఒకే గాట కట్టేసినట్టుగా వీళ్ళు వెధవ సూత్రాలన్నీ కూడా మనకి చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళకి మొదటి నుంచి కూడా భారత్ పట్ల ఒక రకం అంటే ఇది ఎదిగేటువంటి దేశం. మానవ వనరులు ఎప్పుడూ కూడా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనవి, అవి మనకు పుష్కలంగా ఉన్న దేశం అండి. ఇది ఎదగకూడదు, ఎప్పుడు క్రైసిస్ లో ఉండాలి. ఈ క్రైసిస్ లో ఉంటేనే వాళ్ళు ఆనందంగా ఉంటారు. అందుకని ఏం చేశారు మీరు ఒకసారి ఈ మన అగ్రదేశాలన్నీ కూడా ఏదో 2-3 దేశాలు తప్ప అగ్రదేశాలన్నీ మాట్లాడినటువంటి మాటలు చూడండి. వాడు చైనా వచ్చి మనకు మధ్యవర్తిత్వం జరుపుతాడంట. వాడు పిల్లి మాత్రం వాడు చెప్తున్నాడు. అదే విధంగా అమెరికా మాట్లాడింది ఏంటంటే, ఒకవైపు నోటితో మాట్లాడుతూ నొసుడితో వెక్కిరించినట్టుగా వాళ్ళ జాతీయ భద్రతా సలహాదారుల సెక్రటరీలు ఒక రకంగా మాట్లాడితే, ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే షేమ్ అని చెప్పన్నాడు. వాట్ ఈజ్ షేమ్ అండి? ఆపరేషన్ సింధూర్ని స్పష్టంగా షేమ్ అని చెప్పని మాట్లాడాడు ఈ ట్రంప్. కాబట్టి ఇది ఒకటి. అట్లాగే అటు చైనా కానీ లేకపోతే దశాబ్దాలుగా కదా, ఇప్పుడు ఇవాళ కాదు కొత్తగా, దశాబ్దాలుగా పాకిస్తాన్కి సైనిక నిధుల్ని సమకూర్చింది ఎవరండి? అమెరికా కదా. ఇప్పుడు ఏదో డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు కంటే మారిపోయాడు అనుకోవడం అంటే ఇవన్నీ కూడా మనకి తెలుసు. అదే రకంగా యూకే మాట్లాడింది ఏంటండి, ఇది యుద్ధం అంట తీవ్రమైతే ఎవరు గెలవరంట. ఎవరు ఎందుకు గెలవరు? భారతదేశం ఖచ్చితంగా గెలుస్తుంది, గెలిచి తీరుతుంది. యూకే ఎంతండి ఆఫ్టర్ ఆల్? అది వాళ్ళ యూకే ఏం మాట్లాడుతుంది, యుద్ధం అంటూ తీవ్రమైతే ఎవరు గెలవరని చెప్పని జోస్యం చెప్తా ఉంది. వాళ్ళ దేశంలో వాళ్ళకి దిక్కులేదు. ఇవాళ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. అలాంటిది ఇక అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు వాళ్ళు కూడా శాంతి సూత్రాలు చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితులన్నిటినీ కూడా మనం అట్లాగే కూడా ఇవన్నీ నిశితంగా మనం పరిశీలిస్తూనే ఉన్నాం. పరిశీలిస్తూనే చాలా దీన్ని వ్యూహాత్మకంగా ముందుకెళ్తానే ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మనకు వచ్చినటువంటి ఇబ్బందులు మనం ఇండివిజువల్ గా ఏ ఒక్కరి సహాయం అవసరం లేకుండానే అటు చైనానైనా ఇటు పాకిస్తాన్ అయినా ఏకకాలంలో జవాబు చెప్పేటువంటి అజేయమైనటువంటి శక్తిగా ఈ రోజున భారతదేశం ఎదిగిందనడంలో కించిత్ సందేహం. రైట్. సుధాకర్ గారు, నేషనల్ అసెంబ్లీలో, పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఎంపీ తహీర్ ఇక్బాల్ ఇక అల్లానే కాపాడాలి అని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు స్వయంగా. ఈరోజు ఒకవైపేమో అలాంటి దృశ్యాలు చూస్తున్నాము, ఇంకోవైపేమో సరిహద్దుల వెంబడి కాల్పులు, మన ప్రార్థనా మందిరాల టార్గెట్ చూస్తున్నాం. అసలు ఏంటి, నిజంగానే యుద్ధం కోరుకుంటోందా లేకపోతే ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందా పాకిస్తాన్? పాకిస్తాన్ యొక్క స్వభావం ఏంటంటే, ఎన్నిసార్లు ఓడిపోయినా ఓటమిని అంగీకరించక చేతులు కాళ్ళు విరిగిపోయినా సరే నేను యుద్ధం చేస్తూనే ఉంటాననేటటువంటి ఒక పెడధోరణి పాకిస్తాన్ ఎంపీ కన్నీరు గార్చింది మీరు చూశారు. 4 రోజుల క్రితం అదే పాకిస్తాన్ లోని ఒక ఎంపీ, నేను అయోధ్యలోని మొట్టమొదటి బాబరీ కట్టడానికి, అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరాన్ని కూల్చేసి మొట్టమొదటి బాబరీ కట్టడం యొక్క మొట్టమొదటి ఇటుకను ఆసిమ్ మునీర్ చేత పెట్టిస్తాను అని చెప్పి అన్నారు. కరెక్ట్. కాబట్టి మనం ఒకడు ఏడవడము, ఒకడు మాట్లాడటం, పార్లమెంట్ లో ఒక ఎంపీ యొక్క పర్ఫార్మెన్స్, దీన్ని చూసి మనము పాకిస్తాన్ అంచనా వేయకూడదు. పాకిస్తాన్ కి సంబంధించి క్రిస్టిన్ ఫెయిర్ అనేటటువంటి లేడీ ఉంది. ఆమె చాలా అధ్యయనం చేసి పాకిస్తాన్ ఆర్మీస్ వే ఆఫ్ వార్ అనే పుస్తకం రాసింది. ఆ పుస్తకంలో ఆమె చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, ఓడిపోయినా కూడా ఓటమిని అంగీకరించినటువంటి దేశం ఏదన్నా ఉంటే అది పాకిస్తాన్. 1971లో 2 ముక్కలైంది. 2 ముక్కలైనటువంటి మరుక్షణము అయ్యో నా దేశంలో ఒక భూభాగాన్ని కోల్పోయాను అని చెప్పి ఆ దేశ ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో అనలేదు.
అవును. అతను ఏమన్నాడు, అవసరమైతే వి విల్ ఈట్ గ్రాస్ బట్ వి విల్ మేక్ అన్ అటమ్ బాంబ్ అని. మేము అవసరమైతే గడ్డిని తింటాము, కానీ మేము ఆటం బాంబును తయారు చేస్తామని. 1971 ఓటమి తరువాతనే K2 ఫార్ములాని, కే ఫర్ ఖలిస్తాన్, కే ఫర్ కశ్మీర్, 1978లో ఖలిస్తాన్ ఉద్యమం ప్రారంభమైంది. 1983-84కి ఇంగ్లాండ్లో రవీంద్ర మహాత్రే అనేటటువంటి మన రాయబారిని కిడ్నాప్ చేసి హతమార్చి చంపారు. కాబట్టి పాకిస్తాన్ ఓడిపోయినా ఈ దాడులు చేస్తుంది. ఏదో గుడుల మీద, గురుద్వారాల మీద దాడి అనేది చాలా సామాన్యమైన విషయం సార్. ఓకే. ఇది అంత పెద్ద విషయం కాదు. గుడి వాళ్ళ కూలుతుంది, రేపు కట్టించుకోవచ్చు. కానీ సమస్య ఏంటంటే ఈ శత్రువుని నమ్మొచ్చా నమ్మకూడదు. ఎందుకంటే ఇది ఇలాగే చేస్తుంది. అవును. ఈ యుద్ధంలో ఘోరంగా ఓడిపోతుంది. అయినా కూడా 4-5 సంవత్సరాల్లో మళ్ళీ కొద్దిపాటి శక్తి రాగానే లేవలేను కానీ చావగొడతానన్నటువంటి ధోరణిలో పాకిస్తాన్ మళ్ళీ భారత్ రెచ్చగొడుతుంది. ఎస్ శశిధర్ గారు, శాంతికి సహనానికి మన దేశం ప్రతీక అంటాం. అదే సమయంలో దుష్ట శిక్షణ శిష్టరక్షణ జరగాలని కూడా మన పురాణాలు చెబుతుంటాయి. ఎంత శాంతి, ఎంత సహనం, ఎంత ఓర్పు ఉన్నా సరే రాక్షస సంహారం జరగాల్సిందేనా అంటే ఏం చెప్తారు? జై హింద్. ఒకటి స్పష్టం, బలవంతుడు మాత్రమే శాంతిని సాధించగలుగుతాడు. ఆపరేషన్ సింధూర్ ఈ పేరుతోనే భారత్ తన విధానం ఏందో చాలా స్పష్టంగా అటు పాకిస్తాన్కు, అటు ప్రపంచ దేశాలకు, భారత్ పైన పదే పదే కాలుదూతున్నటువంటి ఇస్లామిక్ మతోన్మాద ఉగ్రవాద సంస్థలకు తన విధానం స్పష్టం చేసింది. హిందూ మహిళల యొక్క సింధూరాన్ని తుడిచినటువంటి ఉగ్రస్థావరాల మీద, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రస్థావరాల మీద ఆపరేషన్ సింధూర్ పేరుతోటి 2 మహిళలు నేతృత్వం వహించి, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, అంటే భారతీయ మహిళా శక్తి ఈ రోజున మీ ఉగ్రవాద భావజాలాన్ని తుదముట్టిస్తుంది, భూస్థాపితం చేస్తుంది అనేటువంటి విషయము చాలా స్పష్టంగా భారతదేశం తన విధానం చెప్పకనే చెప్పింది. రెండోది, వాళ్ళ పాకిస్తాన్ ఒక దేశం అనొద్దు మనం, అది ఒక ఉగ్రవాద మూక. అది పాకిస్తాన్ ఏర్పడిందే హిందూ వ్యతిరేకతతోటి ఏర్పడింది. ఏర్పడ్డ నాటి నుంచి భారతదేశం మీద ఎందుకు కాల్దూతుంది? ఎక్కడ కూడా మనము సరిహద్దు వివాదం లేదు. ఇంకా పీఓకే, పాకిస్తానే మన యొక్క కాశ్మీర్ని ఆక్రమించుకుంది. మతం ఆధారంగా సారవంతమైనటువంటి భూమిని వంచిచ్చినాం మనము. ఇవాళ సింధు నది జలాల పేరు మీద మన ప్రయోజనాలను కూడా తాకట్టు పెట్టుకొని నీళ్ళు ఇస్తున్నాం మనము. ఈ రోజుకు మన దేశం నుంచి గోధుమ పిండి పోకపోతే పాకిస్తాన్కు తిండి లేదు. అనేక సార్లు మన మీద కాళ్ళు దువ్వినా మనం స్నేహహస్తం ఇచ్చినాం. అయినప్పటికీ పాకిస్తాన్ చాలా క్లియర్గా ఉంది. పాకిస్తాన్ ఈ రోజున మతం ఆధారంగా భారతదేశం మీద యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉంది. చాలామంది మాట్లాడుతుంటారు, ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ రాజకీయాలు కూడా మాట్లాడుతూ ఉంటాయి, ఉగ్రవాదానికి మతం లేదు, ఉగ్రవాదానికి మతం ఉంది. ఇస్లామిక్ మతోన్మాదం ఈ ప్రపంచం యొక్క మానవాళికి శాపంగా మారింది. యావత్ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఇస్లామిక్ మతోన్మాద ఉగ్రవాద సంస్థలు ఇవాళ ప్రపంచ మానవాళిని కబలించాలని చూస్తూ ఉన్నాయి. పహల్గామ్ లోపటే దాడి ఎట్లా జరిగింది? కల్మా వస్తుందా లేదా అని అడిగి చంపారు, లేదంటే పేరు చూసి చంపారు, సుంతి అయ్యిందా లేదా అని చూసి చంపారు. కేవలం హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ ఏం మాట్లాడిండు? మునీరు, ఇండియా పాకిస్తాన్ ఏ రోజు కూడా కలవదు, మనం ముస్లింలము, వాళ్ళు హిందువులు. కాబట్టి ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ రూపం లోపల ఒక ఉగ్రమూక ఉంది. ఇలా పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలు లేవు. పాకిస్తాన్ ఆర్మీ రూపంలోనే ఇది ప్రపంచం లోపల ఒక అతిపెద్ద ఉగ్రమూక ఉంది. దాని ఈ రోజున ప్రపంచం శాశ్వతమైనటువంటి పరిష్కారం కోరుకుంటా ఉంది. ఇంతకుముందు మీరు లేవనెత్తినటువంటి అంశమైనా, లేదంటే పాకిస్తాన్ రాకా సుధాకర్ గారు లేవనెత్తినటువంటి అంశమైనా, పుల్వాషాన్ ఖాన్ ఇవాళ ఏం మాట్లాడిందామే? ఒక పక్కన యావత్ ప్రపంచం పహల్గామ్ యొక్క దాడిని ఖండిస్తూ ఉంటే, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేతుల మీదుగా మళ్ళీ మేము బాబర్ మస్జిద్ను పునర్నిర్మిస్తాం, మొదటి ఇటుకేస్తామని. ఆ రకమైనటువంటి ఒక ఉగ్రవాద భావజాలము, మతోన్మాద భావజాలాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రోజున
రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది? మ్మ్. ఇవాళ ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ చాలా స్పష్టంగా చెప్పింది, Yes. మేము కేవలం ఉగ్ర స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినాం. మ్మ్. అటు పాకిస్తాన్ సివిలియన్స్ కానీ పాకిస్తాన్ మిలిటరీని కానీ లక్ష్యంగా చేసుకోలేదని. మ్మ్. కానీ ఈ రోజున అటుపక్క నుంచి పాకిస్తాన్ కాలు దువ్వుతా ఉంది. ఎల్ఓసి వెంబడి పౌరుల మీద, స్థావరాల మీద, మన యొక్క గ్రామాల మీద ఫైరింగ్ ఓపెన్ చేసింది. Yes. అదే సందర్భంలో ఇక్కడ ఈ దేశం లోపల మతపరమైనటువంటి స్థలాలను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తూ ఉంటుంది. మీరు పాక్ ఆర్మీ ప్రెస్ బ్రీఫింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. మ్మ్. ఆర్మీ ఆఫీసర్, పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత మ్మ్. ఆయన ఎంతసేపు ఎంతమంది ఉగ్రవాదులు చచ్చిపోయినని చెప్పట్లేదు. ఆ మజీద్ షహీద్ అయిపోయింది, ఈ మజీద్ షహీద్ అయిపోయింది Yes. అనేటువంటి బ్రీఫింగే చేస్తున్నాడు. కానీ ఎంతమంది ఉగ్రవాదులు చచ్చిపోయినరు అని ఒప్పుకోవడానికి కూడా ఇవల్ల పాకిస్తాన్ సిద్ధంగా లేదు. కరెక్ట్. ఆ లెక్క కూడా వాళ్ళు బయటికి రానియారు. ఎందుకంటే చాలా స్పష్టంగా ప్రపంచం ముందర తెలిసిపోతుంది ఇంతమంది ఉగ్రవాదులు ఇవాళ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తా ఉన్నారని. Right. మీరు చెప్పారు కదా 21 ఉగ్రవాద స్థావరాలు అన్ని కూడా ఈ రోజున మతం ఆధారంగానే జిహాద్ చేస్తున్నామని చెప్పిండ్రు. మతం ఆధారంగానే మత రాజ్యాల ఏర్పాటు కోసమే మేము తీవ్రవాద కార్యక్రమాలకు పాల్పడుతున్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఒకటి స్పష్టం, Right. ఉగ్రవాదానికి మతం ఉంది. ఇస్లామిక్ మతోన్మాదమే ఉగ్రవాదం. ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ ముసుగులో కూడా అతిపెద్ద ఉగ్రవాద మూక ఉంది. మ్మ్. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడితే Yes. తప్పకుండా భారత్ అన్ని రకాలుగా సిద్ధమైంది. ఒక త్రివిధ దళాలను సిద్ధం చేయలేదు, దేశ ప్రజలను కూడా మాక్ డ్రిల్ నిర్వహించి అన్ని రకాలుగా యుద్ధానికి భారత్ సన్నద్ధమైనది. తప్పకుండా యుద్ధం, పూర్తి స్థాయి యుద్ధం వస్తే ప్రపంచ పట్టణం లోపల పాకిస్తాన్ Right. అనేటువంటి దేశం నామరూపాలు లేకుండా పోతుంది. Right. విజయ్ బాబు పాకిస్తాన్ అనేటువంటి ఉగ్ర దేశానికి భూస్థాపితం కావడం ఖాయం. రైట్ రైట్ విజయ్ బాబు గారు, ఇండియాలో జరిగేటటువంటి ప్రతి ఉగ్రదాడి తరువాత మా దేశంలో ఉగ్రవాదులు లేరు, మాకు ఉగ్రవాదులకి సంబంధం లేదు, ఫలానా ఉగ్రవాదికి మాకు సంబంధం లేదు, అంతర్జాతీయ సమాజం ముందు ఒక దొంగ ఏడుపులు ఏడవడమో అమాయకంగా నటించడమో చేస్తూ వస్తుంటుంది కదా. ప్రతి సందర్భంలోనూ మళ్ళీ దొరుకుతూ ఉంటారు. ఒసామా బిన్ లాడెన్ దగ్గర నుంచి మసూద్ వరకు దొరుకుతూనే ఉంటారు. అయితే పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందా? ఒక అవకాశం ఇండియాకి చిక్కిందని మీరు అనుకుంటున్నారా ఈ సమయంలో? ఇప్పుడు ఈ రోజు నేను మార్నింగ్ మొత్తం ఫారెన్ మీడియాలో చాలా ఛానల్స్ చూసా. అసలు వీళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూస్తే, ఒకళ్ళు పాకిస్తాన్ హై కమిషనర్ నుంచి, ఒకళ్ళు మాజీ మంత్రి నుంచి, ఇట్లా వాళ్ళు రకరకాలుగా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటే వాళ్ళ బుకాయింపులు ఎలా ఉన్నాయంటే, అసలు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని కోరుకోవడం లేదంట. ఉగ్రవాదం బాధితులు మేమే ఉగ్రవాద బాధితులు, అది భారతదేశంలో కాశ్మీర్ ఆర్టికల్ 370 సమస్య ద్వారా ఉత్పన్నమైనటువంటి సమస్య, అది వాళ్ళ సమస్య, వాళ్ళ సమస్యను వాళ్ళు తీర్చుకోలేక మమ్మల్ని బూచిగా చూపించి మా మీద అటాక్ చేస్తున్నారని ఒక బుకాయిస్తా ఉంది. అయితే ఇదే సమయంలో ఇక్కడ మనం సూటిగా ప్రశ్నించాల్సింది, ఏ ముష్కరులు అయితే దాడి చేశారో వాళ్ళు నిజంగా భారతదేశంలో ముష్కరులు అయి ఉంటే వాళ్ళు ఆ రోజున దాడికి తెగబడిన తర్వాత అన్నది ఏంటండి, మీ మోడీకి వెళ్ళి చెప్పుకోండి అన్నారు. మీ మోడీకి వెళ్ళి చెప్పుకోండి అన్న డైలాగ్లోనే వాళ్ళు భారతీయులు కాదు, పాకిస్తాన్ ముష్కర్లు అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అయినా కూడా ఏంటంటే ఒక రకమైనటువంటి ఈ బుకాయింపు పూర్తిగా ఇందాక నేను చెప్పినట్టుగా అటు చైనా, ఇటు అమెరికా ఇలాంటి దేశాలు పడేసేటువంటి ఎంగిలి మెతుకులో ఏరుకొని తద్వారా మనుగడ సాగిస్తూ ఉగ్రవాదమే ప్రాతిపదికగా, ఉగ్రవాదమే ఆక్సిజన్గా, ఉగ్రవాదమే మనుగడగా సాగిస్తున్నటువంటి ఒక ముష్టి దేశం పాకిస్తాన్ అండి. అందుకని అది పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్, తుపాకిస్తాన్. ఆ తుపాకిస్తాన్కి తుపాకీ లేకపోతే వాళ్ళకి మనుగడ లేదు. దానికోసం అని చెప్పిన మనల్ని బూచిగా చూపించి వాళ్ళు బతుకుతున్నారు. ఇది ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే, అసలు భారతదేశానికి పాకిస్తాన్ అనేటువంటిది ఒక కంట్లో నలుసు పంట్లో రాయలాంటి. దీన్ని మనం తీసేయటం పెద్ద సమస్య కాదు. కాకపోతే ఏంటంటే ఒక వ్యూహాత్మకంగా వెళ్ళటానికి కోసమే ఇన్నాళ్ళు కూడా ఎన్ని దాడులు ఒకటా రెండా వీటి కోసం ఎదురు చూస్తూ వచ్చాం తప్ప ప్రతి కార్నర్లో కూడా వీళ్ళ యాక్టివిటీస్ మనకు తెలుసు. ఈ రోజున మనకు అవకాశం కలిసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈసారి ఆ అవకాశాన్ని భారతదేశం విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా లేదు. వాళ్ళ పీచ మణిచేదాకా కూడా ఈ పోరాటం సాగుతుంది. వాళ్ళు ఎలాగో కవింపు ధోరణులకి ఇంకా 12 శిబిరాలు అలాగే ఉన్నాయని అంటున్నారు కదా. ఇదే సందర్భంలో కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందా అనిపిస్తుంది.
ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనకి హాలీవుడ్ సినిమాల్లో జేమ్స్ బాండ్ అని చెప్పని, లేకపోతే తెలుగు సినిమాల్లో ఏదో పెద్ద హీరోలు అనేది నేను చూస్తాం. Yes. కానీ మనకు రియల్ జేమ్స్ బాండ్ ఎవరు అన్నట్లయితే అజిత్ కుమార్ దోవల్, ది గ్రేటెస్ట్ మ్యాన్. ప్రతి భారతీయుడు కూడా ఆయనకి సాల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి అజిత్ కుమార్ దోవల్ ఆయన మా జస్ట్ ఏంటంటే ఐపీఎస్ సర్వీస్ లో చేరిన కేరళ క్యాడర్కి చెందినటువంటి ఆయన ఎంత సాహసోపేతంగా చేశాడంటే, పాకిస్తాన్ లో 7 సంవత్సరాలు హిందూ పాకిస్తానీయుడిగా ఎలాంటి సపోర్టు లేకుండా 7 years ఆయన ఉన్నాడండి. అక్కడ కాబ్లర్ గా పనిచేశాడు, రిక్షా పుల్లర్ గా పనిచేశాడు. ప్రతి చోట ప్రతి కార్నర్ లో ఏంటనేది ఆయనకి తెలుసు. ఆయన మిషన్స్ అసలు ఆయన్ని ప్రతి భారతీయుడు కూడా రొమ్ము విరుచుకొని గర్వంగా ఎస్ హీఈస్ అవర్ మ్యాన్, అవర్ బాండ్ అని చెప్పని చెప్పుకోవాల్సినటువంటి గొప్ప వ్యక్తి ఆయనకి తెలుసు. కాబట్టి ఈ రోజున మొత్తం కూడా పాకిస్తాన్ లో అణువు కూడా ఏముందనేటువంటిది ఆయనకి తెలుసు. సో అటువంటి నేతృత్వంలో ఈ రోజున అంతే కదా సార్. ఈ 21 స్థావరాలను గుర్తించడం ఒకటి, అందులో 9ని టార్గెట్ చేశారు కదా సార్. వాళ్ళ భూభాగంలోకి వెళ్లకుండా, వాళ్ళ గగనతలంలోకి వెళ్లకుండా ఆ టార్గెట్లు కొట్టడంలో ఒక మాజీ మేజర్, ఎక్స్ మేజర్ ఒక అతను మాట్లాడుతూ చెప్తున్నారు, ఆ డిగ్రీలో కొంచెం తేడా వచ్చినా అది పబ్లిక్ మీదకి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంటుందట. ఎంత ఖచ్చితత్వంతో భారత సైన్యం ఈ ఆపరేషన్ సక్సెస్ చేయగలిగింది. నిజానికి ఆ సామర్థ్యాన్ని చూస్తే ఏమనిపిస్తుంది చెప్పండి? నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అక్కడ ప్రతి అణువు కూడా చాలా స్పష్టంగా చెప్పగలిగినటువంటి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. ఆయన దీంట్లోనే గతంలో పుల్వామా ఉగ్రదాడి తర్వాత కానీ, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసినటువంటి ఇది కానీ, ఆర్టికల్ 370 రద్దులు ఆయన పాత్ర కానీ, ఇలా పాకిస్తాన్కి సంబంధించిన ప్రతి వ్యవహారంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించిన సంగతి భారతదేశంలో చాలా మందికి, ఎలైట్ పీపుల్ కూడా తెలియదండి. అటువంటి నేతృత్వంలోనే ఈ రోజున ఈ ఆపరేషన్ జరుగుతూ ఉంది. అందుకనే అంత పిన్ పాయింట్ గా ఎక్కడ ఏముందో అంటే, మనకి ఒక సామెత ఉంది కదా, పుట్టింటి వ్యవహారాల మేనమామ కెరకని. సో ఆ పాకిస్తాన్ వ్యవహారాలన్నీ కూడా ఈ మేనమామకు అన్ని తెలుసు చక్కగా. అందుకని వాళ్ళకి కరెక్ట్ గా గురి చూసి కొట్టడంలో మనం ఎందుకు సక్సెస్ అయ్యాం అనేటువంటిది అదే ఇక్కడ 9కి 9 టార్గెట్లు సక్సెస్ అయ్యాయి. అది కూడా 25 minutes లో ఆపరేషన్ కంప్లీట్ చేయడం. మీరు 20 చదివారు, నిజానికి 20 చేయలే కాదు. ఇక్కడ ఇది ఏంటంటే ఇది జస్ట్ వాళ్ళకి ఒక ఫస్ట్ సినిమాలో టీజర్ లాంటిదా? అంతేనండి. దాన్ని ఇవాళ ప్రపంచ దేశాలకి ఏం చూపించారు, మేము కరెక్ట్ గా సివిలియన్స్ ని ఎఫెక్ట్ అవ్వకుండా చేస్తాం, అట్లాగే సైనికుల్ని మేము టచ్ చేయలేదని. కానీ వాళ్ళ ఏడుపు ఏంటి, మసీదుల మీద దాడి చేశారు, పసిపిల్లల్ని చంపేశారు అని చెప్పని దొంగ ఏడుపులు ఏడుస్తూ దొంగ ప్రచారాలు చేస్తూ అంతర్జాతీయంగా చేస్తున్నా కూడా ఈ రోజున ఎవిడెన్సెస్ ఉన్నాయి, తర్వాత శాటిలైట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా అంతర్జాతీయంగా ఇప్పుడు ఇందా నేను చెప్పినట్టుగా కొన్ని మింగలేక కక్కలేక ఉన్నా కూడా వాళ్ళని ఏకాకిని చేయటంలో ఫస్ట్ మన ఆపరేషన్ ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ కంటే కూడా ముందు అంతర్జాతీయంగా ఈ పాకిస్తాన్ని ఏకాకిని చేయడంలో చాలా వరకు సక్సీడ్ అయ్యామండి. అయితే ఇప్పుడు ఈ చైనా లాంటి నక్క దేశాలు వాటి గురించి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకని ఇప్పుడు అంతర్జాతీయంగా కానీ యుఎన్ఓలో నేను ఈరోజు మార్నింగ్ కూడా ఫారెన్ టీవీలో వీళ్ళు మాట్లాడుతున్నారు ఏమని, ఇది ఇంటర్నేషనల్ లా, వైలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా, మేము దీని మీద కంప్లైంట్ చేస్తాం అది ఇదని. ఏం కంప్లైంట్ చేస్తారు వాళ్ళు? ఏమి లేదు, ఇది కేవలం ఏంటంటే మేకపోతు గాంభీర్యం, హోంకరింపులు తప్ప మరొకటి కాదు. రైట్. సుధాకర్ గారు, నిజానికి పాకిస్తాన్ ఆర్థిక అంతర్గత పరిస్థితులు ఏంటి? నిజాన్ని యుద్ధం చేయగలిగినటువంటి సామర్థ్యం ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి కానీ, ఆ సామర్థ్యం కానీ, లేకపోతే అంతర్గత పరిస్థితులు కానీ దానికి అంత అనుకూలంగా ఉన్నాయా? అనుకూలంగా లేవు. కానీ యుద్ధం చేయకపోతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ యొక్క అధికారం నిలబడు. ఆసిమ్ మునీర్ కి పంజాబ్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరిపైన ఆధిపత్యం సంపాదించాలన్నా ఆర్మీలో 2-3 గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూపు ఫైజ్ హమీద్, మాజీ ఐఎస్ఐ చీఫ్ ని ఆయన డైరెక్ట్ గా జైల్లో పెట్టారు, ఎందుకంటే ఆయన ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్ కాబట్టి ఫైజ్ హమీద్ వర్గము ఆర్మీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఏరివేస్తున్నారు. దీంతో ఆర్మీలో అసంతృప్తి ఉంది. మొట్టమొదటిసారి ఆర్మీలో గ్రూపిజం వచ్చి, రెండవది ఆర్మీ
ఏ జో దహషత్ గర్దీ హై ఇస్కే పీచే వర్దీ హై అనేటటువంటి స్లోగన్. ఈ దహషత్ గర్దీ అంటే టెర్రరిజం. మ్మ్. టెర్రరిజం వెనుక ఉన్నది ఎవరంటే ఆర్మీ, వర్దీ అంటే యూనిఫామ్. ఈ స్లోగన్ ఇప్పుడు పాకిస్తాన్ లో చాలా పాపులర్ అయింది. ఇమ్రాన్ ఖాన్ కి నానాటికి పెరుగుతున్నటువంటి మద్దతు, మనకి తాజాగా వస్తున్న వార్తల ప్రకారం 77 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో మ్మ్. ఒక మేజర్ గారు రేప్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి, మెడికల్ రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇమ్రాన్ ఖాన్ కి పెరుగుతున్నటువంటి మద్దతు, సైన్యంలోని గ్రూపిజము, మిగతా రాజకీయ నాయకులు ఆయన ఆధిపత్యాన్ని అటు ఇటు చేస్తారా, లేకపోతే ఆసిమ్ మునీర్ని రాజీనామా చేయాలని అడుగుతారా? ఎస్. వీటన్నిటిని తప్పించుకోవాలన్నట్టయితే ప్రజలలో భారత్ అనే బూచిని చూపించాలి. కాబట్టి ఆయన ఈ సమయంలో ఈ యుద్ధానికి పహల్గాం దాడి చేశారు. కానీ పహల్గాం దాడికి నిజానికి భారత్ పూర్తి వెనక స్థాయి యుద్ధం వస్తే సార్, ఒక పూర్తి స్థాయి యుద్ధం జరిగితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? దాని రిజల్ట్ చివరిలో ఎటువంటి రిజల్ట్ చూస్తాం? సార్ 1971 అంటే 55 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ గుర్తించింది, ముఖాముఖి పూర్తి స్థాయి యుద్ధం గనక వస్తే మ్మ్. పాకిస్తాన్ 14 రోజులు కూడా నిలబడలేదన్నది 1971 గుర్తించింది సార్. ఓకే. 1971 వార్ డిసెంబర్ 4 డిసెంబర్ 3 మ్మ్. 1997 ప్రారంభం అయిపోయి 17th డిసెంబర్ 1971 కి ఎండ్ అయిపోయింది. 93,000 సైనికుల సరెండర్. మ్మ్. సగం భాగం పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా ఏర్పాటైంది. కాబట్టి 1971 నుంచే పాకిస్తాన్ కి ఫుల్ స్కేల్ వార్ ఫైట్ చేసేటటువంటి సామర్థ్యం లేదు. అందుకనే అది టెర్రరిజం ని ఆశ్రయించి టెర్రరిజం ద్వారా, బాంబు దాడుల ద్వారా ఈ ఎసిమెట్రిక్ వార్ఫేర్, అసమతౌల్య యుద్ధం చేయాలన్నటువంటి ఆలోచన పాకిస్తాన్ మొదలుపెట్టింది. మ్మ్. 10 రోజులు కూడా తాను యుద్ధంలో ఏకధాటిగా యుద్ధం జరిగితే, పూర్తి స్థాయి యుద్ధం జరిగితే నిలబడలేనన్నటువంటి విషయము అందరికన్నా ఎక్కువ తెలిసినటువంటి విషయం తెలిసింది ఎవరికంటే పాకిస్తాన్. అయితే పాకిస్తాన్ కి ప్రతిసారి దింపుడు కళ్ళం ఆశ ఉంటుంది. మనం గొడవ ప్రారంభిద్దాం, ఎవరో ఒకరు వస్తారు, మధ్యవర్తిత్వం చేస్తారు, ఐక్యరాజ్య సమితిలో ఏదో చేస్తారు, కాబట్టి మనము తప్పించుకుని బయటకు రావాలనుకుంటున్నారు. కానీ అవును, అంటే 1971 తర్వాత కూడా 1984 లో సియాచిన్ లో 4 సంవత్సరాల పాటు యుద్ధం చేసింది, ముక్కు పచ్చడైంది, నోరు మూసుకుంది. మళ్ళీ 1999 లో కార్గిల్ లో 150 స్క్వేర్ కిలోమీటర్ ద్రాస్, కార్గిల్, ముష్కో ఈ ప్రాంతంలో యుద్ధం చేసింది, చావు దెబ్బతిన్నది. ఆ తరువాత నుంచి అసలు పాకిస్తాన్ అసలు ఆర్మీగా యుద్ధం చేయడం అనేది ఇంపాసిబుల్. ఈ విషయం ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ తెలిసింది ఆసిమ్ మునీర్కే. రైట్. శశిధర్ గారు, సమయం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి సార్ మీరు. ఈ 2.0 ఆపరేషన్ సింధూర్ 2.0 కంటిన్యూ కావాలి. ఒక ఎమోషనల్ పిక్చర్ ఒకటి కనిపిస్తోంది ఇండియాలో ఈరోజు భారత పౌరులందరిలో కూడా. ఇందులో భాగంగా POK కూడా మనకు రావాల్సిందే అనేటటువంటి ఎమోషన్ ఇంకొకటి కూడా కనెక్ట్ అవుతుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? చూడండి, భారతదేశము 713వ సంవత్సరం నుంచి ఈ ఇస్లామిక్ మతోన్మాద ఉగ్రవాదానికి మూల్యం చెల్లించుకుంటూ వస్తుంది. ఇప్పుడు మొదలు కాలే. భారతదేశం మహమ్మద్ బిన్ కాసిం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు ఆసిఫ్ మునీర్ వరకు ఈ దేశం మీద మతం ఆధారంగా ఉగ్రవాదం చేస్తా ఉన్నారు. 9/11 ట్విన్ టవర్స్ అటాక్ కంటే ముందు మనం ఇస్లామిక్ ఉగ్రవాదం గురించి మాట్లాడితే మతాన్ని ఉగ్రవాదంతో ముడిపెట్టొద్దని ప్రపంచ దేశాలు మాట్లాడేవి, మనకు గొప్ప గొప్ప ఉపన్యాసాలు చెప్పేది. కానీ ఈరోజు అమెరికాతో సహా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు మతం ఆధారంగా ఇస్లామిక్ మతోన్మాద ఉగ్రవాదం ఏ విధంగా ప్రమాదంగా మారిందో అర్థమైంది. పూర్తి స్థాయి యుద్ధం వస్తే మీరు ఏం కావాలి అని అన్నారు. పూర్తి స్థాయి యుద్ధం వస్తే ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం ఈ రోజున దేశ ప్రజలు మోడీ గారి నాయకత్వం లోపల ఆశిస్తా ఉన్నారు. అదే సందర్భం లోపల ఈ దేశం లోపల కూడా కొంతమంది పాకిస్తాన్ ప్రేమికులు ఉన్నారు. మనం అవుననుకున్నాక అది సందర్భం కాకపోవచ్చు, కానీ నేను చూచాయగా నేను దీన్ని చర్చ పెట్టాలని అనుకుంటున్నా. ఈ దేశంలో ఇంత భావోద్వేగమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇక్కడ కూడా మతం ఆధారంగా పాకిస్తాన్ కు జిందాబాద్ కొట్టేటోళ్ళు, పాకిస్తాన్ జెండాకు విలువిచ్చేటువంటి ఈ పాకిస్తాన్ ప్రేమికులు ఉన్నారు కదా, వాళ్ళ మీద కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది ఒకవేళ పూర్తి స్థాయి యుద్ధం చేయాల్సి వస్తే. కాబట్టి ఈ రోజున పాకిస్తాన్ మనకు బార్డర్ లో కూడా LOC దగ్గర చూస్తే మనకు దాదాపు 1000 మదర్సాలను ఖాళీ చేయించింది. మదర్సాల కేంద్రంగా మతోన్మాద ఉగ్రవాద కార్యకలాపాలు తయారీ నడుస్తా ఉంది. అది ఈ దేశంలో కూడా మదర్సాల మీద కూడా
పూర్తి స్థాయి విచారణ నిఘా ఉండాల్సినటువంటి Right. అవసరం సమయం ఉంది. మించిపోయింది, సార్. చైనా తప్పకుండా Yes. పాకిస్తాన్ పక్షాన్ని వల్ల నిలుస్తున్నటువంటి దేశాలు మనం చూస్తే బంగ్లాదేశ్ యుద్ధం వస్తే మేము నార్త్ ఈస్ట్ క్లెయిమ్ చేసుకుంటామని మాట్లాడుతుంది. ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి కెనడా ఈ రోజున పాకిస్తాన్ కు పరోక్షంగా మద్దతు ఇస్తా ఉంది. అదే విధంగా టర్కీ ఈ పాటికే యుద్ధ నౌకలను పంపింది. కాబట్టి ఈ దేశంలో మనం చూస్తే చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ ఒకటి సిపెక్ నిర్మాణం అవుతా ఉంది. ఈ పరిస్థితి లోపల పూర్తి స్థాయి యుద్ధం వస్తే భారత్ పూర్తి సన్నద్ధంగా ఉంది. రైట్. భారత్ లోపల పొలిటికల్ విల్ పవర్ ఉంది. త్రివిధ దళాల యొక్క సైనిక శక్తి ఏ పార్టీతో ఇప్పటికే ప్రపంచానికి అర్థమైంది. పక్కా 100కు 100% టార్గెట్ తోటి మనం ఎట్లా కొట్టగలుగుతాం. Right. ఇవాళ Thank you అండి, కొన్ని శశిధర్ గారు. మిసైల్ చైనా మిసైల్ పాకిస్తాన్ ప్రయోగించినట్టు ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉందండి ప్రపంచం ముందర. Right. ఇప్పటి వరకు ఎస్, థ్యాంక్ యూ సార్. శశిధర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. రాకా సుధాకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే విజయబాబు గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.